బ్రౌన్ రైస్తో పొంగల్ చేస్తున్నానండి. పెసరపప్పు అండి నైట్ నానబెట్టుకోవాలి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. బ్రౌన్ రైస్ ఒక కప్పు వండి ఒక కప్పు తీసుకోవాలండి. ఎందుకంటే బ్రౌన్ రైస్ పప్పు కలిపి వండామనుకోండి ఏమవుతుందంటే బ్రౌన్ రైస్ తొందరగా ఉడకదు, పప్పు ఏమి ఉడికిపోతుంది, మాడిపోతుందండి. అందుకని రెండు కలిపి వండకూడదు. మిరియాలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ. ఈ వెల్లుల్లిపాయని పొట్టు తీసుకోవాలండి. కుక్కర్ ఒకటి తీసుకోవాలి. పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు, నూనె ఏమి వేయొద్దండి. కరివేపాకు, పచ్చిమిర్చి మనకు కావలసినంత. మన కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. మిరియాలండి, బ్రౌన్ రైస్ ఒక కప్పు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు అండి, ఒక గ్లాసు వాటరు, కడిగి పెట్టుకున్న పప్పు అండి. పప్పులో వాటర్ ఏమన్నా ఉంటే కొంచెం వంపేయండి, ఇంకా ఎక్కువ అయిపోతుంది. మనం గ్లాస్ వాటర్ వేసాను కాబట్టి. కుక్కర్ మూత పెట్టేయాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. ఒక 4-5 విజిల్స్ పెట్టాలి. బ్రౌన్ రైస్ పొంగల్ రెడీ అయిపోయిందండి. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నూనె లేకుండా చేసిన పొంగల్ అండి, చాలా హెల్దీ. దీని పుట్నాలు, కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి.